Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోతున్నది డిఎస్ఎం గురించి చూస్తాము. ఎలా మనము కేఫ్ ఎంట్రీ అంటే ల్యాండ్లైన్ టు ఫైబర్ కన్వర్షన్ ఎలా చేయాలి అనేది చూస్తాం. అందుకు ఫస్ట్ మనము పైన మనకు www.cdr.bsnl.co.in/portal అనేసి మనం టైప్ చేస్తాము. ఆ టైప్ చేసిన తర్వాత మనకు మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మెయిన్ స్క్రీన్లో మనకు ఏముంటుందంటే పైన యూజర్ నేము అండ్ పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ కింద చూసారంటే యూజర్ నేమ్ ఇవ్వండి, దాని కింద పాస్వర్డ్ ఇస్తాము. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద XX89 అనేసి చూసినారా, అది క్యాప్చా కోడ్. ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనేది క్లిక్ ఇస్తాం. లాగిన్ క్లిక్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ స్క్రీన్ మనకు మెయిన్ స్క్రీన్ ఇది. ఇక్కడ ఫస్ట్ వన్ పెండింగ్ ఆర్డరు, సేల్స్ ఆర్డర్ ఇవన్నీ మనకు ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మనకు టోటల్ అకౌంట్స్ కూడా ఇక్కడే మనకు చూసుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్లోకి వెళ్ళి మెనూలో సేల్స్లో LL2 ఫైబర్ కన్వర్షన్ క్లిక్ ఇచ్చామంటే ఈ స్క్రీన్ వస్తుంది. పైన మనము ఇక్కడ ల్యాండ్లైన్ నంబర్ అనేది ఎంటర్ చేస్తాం. ల్యాండ్లైన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్వరీ అనేసి ఉంది కదా, ఇక్కడ ఆ క్వరీ అనేదాన్ని క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఇస్తాము. ఇక్కడ క్వరీ క్లిక్ చేసిన తర్వాత మనకు కింద ఇలా వస్తుందండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి దాన్ని కింద సర్వీస్ కన్వర్షన్ అనే దాన్ని క్లిక్ చేస్తాము. అంతకుముందు మనం చూసుకోవాల్సింది ఏమంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ చెక్ చేసుకోండి. కంపల్సరీ ఓటీపీ వెళ్తేనే, ఓటీపీ అయిన తర్వాత కనెక్షన్ అనేది మనము కన్వర్షన్కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. కాబట్టి కంపల్సరీ మీరు మొబైల్ నంబర్ అనేది చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోవాల్సింది కంపల్సరీ. అయిన తర్వాత మనము సర్వీస్ కన్వర్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విండోకి వస్తుంది. ఇక్కడ విండోలో మనకు పైన మనము నంబరు, వాళ్ళది డీటెయిల్స్ అవన్నీ చూస్తాము. ఒక 1 or 2 minutes పడుతుంది, ఎందుకంటే మనకు మొత్తం ఫెచ్ అవ్వడానికి. ఇక్కడ మనకు వార్నింగ్ అని చూపించింది చూసారా, వాళ్ళది ఓల్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అవన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకునేసి ఓకే ఇస్తాం. ఓకే ఇచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోండి, వాళ్ళ ఇన్ఫర్మేషను. ఓకే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ సర్వీస్ టైప్లో ఇక్కడ మనము ఎయిర్ ఫైబర్ ఆర్ FTTH అనేది ఉంది కదా, FTTH మనం సెలెక్ట్ చేసుకుంటాము. FTTH సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్లో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకునేసి యాక్టివ్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. తర్వాత కిందకు వచ్చినారంటే, అంటే కిందకు స్క్రోల్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే బికమ్ కోంబో అనేసి ఉంది కదా, అక్కడ ఎస్ ఇవ్వండి. ఇక్కడ భారత్ ఫైబర్ వాయిస్ ఓన్లీ పెట్టేసుకుంటాము. నెక్స్ట్ కోంబో అనేదాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఎస్ పెట్టుకుంటాము. ఎస్ పెట్టుకున్న తర్వాత కింద మనకు ఇంకొక ఆప్షన్స్ వస్తాయి, న్యూ ప్లాన్ అని. అక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్లాన్లో పైన ప్లాన్ నేమ్ అనేది మనం టైప్ చేయొచ్చు. ఇక్కడ ప్లాన్ నేమ్ మనకు ఫైబర్ ఎంట్రీ కావాలి కాబట్టి ఫస్ట్లోనే ఉంది మనకు ఫైబర్ ఎంట్రీ, లేకపోతే పైన ఫైబర్ ఎంట్రీ అనేసి టైప్ చేయొచ్చు. ఫైబర్ ఎంట్రీ క్లిక్ చేసాం అనుకోండి, మనకు ఇక్కడ ఫైబర్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అక్కడ మంత్లీ, క్వార్టర్లీ అనేది కావాలంటే పైన సెలెక్ట్ చేస్తే ఇక్కడ మంత్లీ, యాన్యువలీ, క్వార్టర్లీ అనేది ఇక్కడ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ. మనకు కావాల్సిన మంత్లీ కాబట్టి మంత్లీ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకునేసి ఓకే ఇస్తాం కింద. ఓకే ఇచ్చిన తర్వాత
ఆ డీటెయిల్స్ కింద మనకు ఫ్రాంచైజీ డీటెయిల్స్ అవన్నీ వచ్చేస్తుంది. మనకు ఇంకోటి ఏం కావాలంటే మనకు లెటర్ సబ్మిట్ చేయడానికి అంటే లెటర్ని మనము కేఫ్ ఎంట్రీ అనేదాన్ని అటాచ్ చేయాలి. కాబట్టి నేను ఫోటో తీసుకునేసి దీన్ని పెట్టుకున్నాను. ఇది మనకు 2 MBలో మనకు ఉండాలి. 2 MB లెస్ దెన్ 2 MB ఉండాలి. కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఫస్ట్ సేవ్ టు డౌన్లోడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోర్టల్కి వచ్చి ఇక్కడ కింద అప్లోడ్ చేయాలి. లాస్ట్కి వచ్చినారంటే మీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పేపర్లెస్ ఆప్షన్ అనేదాన్ని ఎస్ పెట్టుకోవాలండి. పేపర్లెస్ ఆప్షన్ ఎస్ పెట్టుకున్న తర్వాత కిందకి వెళ్తాం మనం. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇండివిజువల్ పెట్టుకుంటాం. ఇండివిజువల్ ఆర్ రెసిడెన్సీ అవి పెట్టుకున్న తర్వాత కింద అప్లోడ్ కేఫ్ ఉంది కదా, అక్కడ అప్లోడ్ చేస్తాం మనం. ఇక్కడ అప్లోడ్ కేఫ్లోకి వెళ్ళి కేఫ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఆ కేఫ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు 2 MB లోపల ఉండాలి ఇది. ఓకే, కాబట్టి చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విండోలో మనకు చెక్ చేసుకున్నాం కదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత పైన చూడండి మనకు డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతూ ఉంది. ఇక్కడ మనము రెసిడెన్షియల్ ఇవన్నీ చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ పాపులర్ డిఫాల్ట్ ఇవన్నీ ఇచ్చేస్తాము. కింద చూసారంటే ఫైబర్ ఎంట్రీ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రమోషనల్ ఇన్స్టలేషన్ వేవరు అంటే డిస్కౌంట్ ఆప్షన్స్ ఇవన్నీ ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇస్తాం మనము. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్లు ఉంటాయి. భారత్ ఫైబర్ వాయిస్, భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్, ఫైబర్ షేర్డ్ డివైస్ అనేసి. ఫస్ట్ వన్ భారత్ ఫైబర్ వాయిస్లో కింద మనకు ఓల్డ్ ఆర్డర్ డిలీట్ అవుతుంది కాబట్టి అది రిమూవ్లో ఉంటుంది. నెక్స్ట్ న్యూ ఆర్డర్ కాబట్టి న్యూ ఆర్డర్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు లోకల్ కాల్స్ అంటే కాల్ ఫార్వర్డింగ్ ఇవన్నీ యాడ్లో ఉంటాయి ఇప్పుడు. ఓకే, ఇవి అయిన తర్వాత నెక్స్ట్ మనకు పైన భారత్ ఫైబర్ కాంబో అనేసి దాని కింద ఉంది కదా, ఫైబర్ బ్రాడ్బ్యాండ్కి వెళ్తాము. ఆటోమేటిక్గా యూజర్ ఐడి ఇవన్నీ జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కింద చూసామంటే కాంబో ఫైబర్ అంటే మనకు ఫైబర్ ఎంట్రీ అనేసి మనం తీసుకున్నాం కాబట్టి ఫైబర్ ఎంట్రీ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ కేటగిరీలో ఇక్కడ ఇండివిజువల్ లేకపోతే రెసిడెన్షియల్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా, అక్కడ మనము అదర్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ మనము అదర్ ప్రైవేట్ అనేసి పెట్టుకునేసి నెక్స్ట్ భారత్ ఫైబర్ షేర్డ్ డివైస్ చూసి ఇక్కడ ఫైబర్ షేర్డ్ డివైస్ ఉంది కదా, క్లిక్ చేసి యాడ్ క్లిక్ ఇస్తాము. యాడ్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైబర్ ఓఎన్టీ భారత్ ఫైబర్ ఓఎన్టీలో మనము సింగిల్ బ్యాండ్, డ్యూయల్ బ్యాండ్ లేకపోతే రెంట్కి ఇచ్చేది ఏదైతే మనం ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మీరు టైప్ ఏ టైప్ బి అయితే దానికి ఎంత మనకు రెంటల్ వస్తుంది, వైఫై ఎనేబుల్డ్ ఓఎన్టీ అయితే మనకు రెంటల్ వస్తుంది కదా, అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సింగిల్ బ్యాండ్ వైఫై ఓఎన్టీ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ ఇస్తాం మనము. నెక్స్ట్ ఇచ్చామంటే ఇక్కడ ఓకే ఇచ్చిన తర్వాత యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ బండల్ వైఫై ఓఎన్టీ బై ఫ్రాంచైజీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇచ్చామంటే ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఆర్డర్ ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది అయిన తర్వాత మనకు కింద డీటెయిల్స్ మొత్తం ఫెచ్ అయిన తర్వాత లాస్ట్లో కిందకు వస్తాము. కింద మనకు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ వస్తుంది. వచ్చిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అనేది ఇస్తాం మనం. సబ్మిట్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనము భారత్ ఫైబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వాళ్ళకి బిల్ నెక్స్ట్ మంత్ వస్తుంది, యాక్చువల్ బిల్ ఎంత, నెక్స్ట్ నెట్ ఛార్జ్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం ఫైబర్ ఎంట్రీ కాబట్టి ఫైబర్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చూపించింది చూడండి 329 రూపీస్ బిల్లు. నెక్స్ట్ ఫైబర్ ఎంట్రీ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 500 ఉంటుంది. ఆ 500 వేవ్ అయిపోతుంది. అక్కడ డిస్కౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా మనము,
ఆ డిస్కౌంట్ బేస్ చేసుకునేసి ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ యాక్చువల్ పైన చూడండి 882, నెక్స్ట్ 500 డిస్కౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్ కట్టాలి అనేది అక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ మనము డిమాండ్ నోట్ రైజ్ చేస్తే అక్కడ డిమాండ్ నోట్ సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే నెక్స్ట్ బిల్ క్లిక్ చేసుకునేసి నెక్స్ట్ ఇస్తాము. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనకు కస్టమర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తేనే ఓటీపీ వెళ్తుంది. వాళ్ళ నంబర్ పైన చూపిస్తుంది. ఆ నంబర్ సెలెక్ట్ చేసుకునేసి సెండ్ ఓటీపీ అనేసి ఇస్తాము. సెండ్ ఓటీపీ అంటే కస్టమర్కి ఇప్పుడు ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసేసి సబ్మిట్ ఇచ్చామంటే ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు సబ్మిట్ అయింది. అయిన తర్వాత జస్ట్ కంప్లీటెడ్ అనేసి మనకు వచ్చింది, ఒక నంబర్ వచ్చింది చూడండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.